హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి రిజల్ట్కి సంబంధించి చాలామంది ఈగర్గా వెయిట్ చేయడం జరుగుతుంది. నిన్న నైట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి నుండి మనకి అఫీషియల్ కీ విడుదల చేయడం జరిగింది. అన్ని అఫీషియల్ వెబ్సైట్లోనూ కూడా మీరు లింక్ అనేది గమనించవచ్చు. సో దాని యొక్క నోటీస్ చూసినట్లయితే మనకి 11వ తారీఖు నైట్ ఈ కీ విడుదల చేసినట్లుగాను మీకు అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి 14వ తారీఖు నుండి లింక్ యాక్టివేట్ అవుతుంది. 19వ తారీఖు లోపల మీరు ఈ అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకోవాలి. కాకపోతే ఇందులో ఇంకో కొత్త పాయింట్ ఏంటంటే మీరు అబ్జెక్ట్ అనేది చేయాలంటే ఒక క్వశ్చన్కి 50 రూపాయలు అనేది పే చేయాలి. ఓకే, ద ప్రిస్క్రైబ్డ్ ఫీ ఫర్ రైజింగ్ అబ్జెక్షన్ ఈజ్ 50 పర్ క్వశ్చన్. ఓకే, ఒక క్వశ్చన్కి 50 అంటే మీరు 2 క్వశ్చన్లు అబ్జెక్షన్ పెడితే కనుక 100 రూపాయలు ఫీజు అనేది పే చేయాలి. అలాగే ఇన్ కేస్ ద అబ్జెక్షన్ రైజ్డ్ ఈజ్ ఫౌండ్ టు బి కరెక్ట్ ద ఫీ పేడ్ అగైన్స్ట్ సచ్ వ్యాలిడ్ అబ్జెక్షన్స్ షల్ బి రిఫండెడ్ టు ద క్యాండిడేట్. మీరు పెట్టిన అబ్జెక్షన్ అనేది కనుక జెన్యూన్గా ఉండి కరెక్ట్ అయితే కనుక మీకు మార్క్ యాడ్ చేయడంతో పాటుగా మీరు పే చేసిన 50 రూపాయల ఫీజు అనేది కూడా మీకు వెనక్కి రీఫండ్ ఇస్తామని చెప్తున్నారు. మీరు ఏదైతే ఆన్లైన్ అకౌంట్ నుండి 50 రూపాయలు పే చేశారో ఆ అకౌంట్కే రీఫండ్ వస్తుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ద రీఫండ్ విల్ బి మేడ్ టు ద అకౌంట్ ఫ్రమ్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ మేడ్ ద ఆన్లైన్ పేమెంట్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫీజు పే చేసేటప్పుడు మీ ఓన్ అకౌంట్ నుండి మ్యాక్సిమం పే చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ అకౌంట్ నుండి కానీ. ఎందుకంటే మీరు ఏ అకౌంట్ నుండి అయితే 50 రూపాయలు పే చేస్తారో ఆ అకౌంట్కి రీఫండ్ 50 రూపాయలు వస్తుందని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో అబ్జెక్షన్ పెట్టుకోవాలంటే కనుక క్వశ్చన్కి 50 రూపాయలు పే చేసి మీరు అబ్జెక్షన్ అనేది పెట్టుకోవాలి 19వ తారీఖు లోపల. సో రిజల్ట్ లింక్ అనేది ఇచ్చారు. ఆల్రెడీ నేను కొంతమంది రిజల్ట్ అనేది కీ అనేది చెక్ చేసుకోవడం జరిగింది, డౌన్లోడ్ కూడా అయింది. కాకపోతే సర్వర్ బిజీ వల్ల మళ్ళీ సైట్ అనేది క్రాష్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ లాగిన్ ప్రెస్ చేస్తే కనుక మీకు డేట్ ఎక్స్పైర్డ్ అని కనబడుతుంది. 12వ తారీఖు 12 గంటల నుండి మళ్ళీ లింక్ యాక్టివేట్ చేస్తామని అంటున్నారు. అంటే ఈరోజు 12 గంటలకు కానీ లేదా మళ్ళీ టైం మార్చచ్చు. మ్యాక్సిమం ఈరోజు అయితే మళ్ళీ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ అనేది చూస్తూ ఉండండి లింక్ అనేది. సో అక్కడ లాగిన్ అయితే కనుక మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ డీటెయిల్స్తో మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ యాజ్ టీజ్గా మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో చూడండి ఆల్రెడీ కొంతమంది డౌన్లోడ్ చేశారని చెప్పాను కదా, ఈ విధంగా మీకు పేపర్ ఓపెన్ అవుతుంది. ఇది గ్రూప్ డీకి సంబంధించిన పేపరే. ఇందులో ఎగ్జాక్ట్గా మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాసిన పేపర్ యాజ్ టీజ్గా ఉంటుంది. అలాగే మీరు ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ చేశారో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేస్తారో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్కి ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ పెట్టింది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూజ్ ఆప్షన్ అని చెప్పి కింద కనబడుతుంది కదా, చూజ్ ఆప్షన్ 1 అంటే ఈ పర్సన్ కూడా మనకి 1వ నెంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మీరు ఏ క్వశ్చన్కి ఏం ఆన్సర్ చేశారో ఎగ్జామ్లో అలాగే ఆన్సర్ చేశారా లేదా, దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారో అలాగే కరెక్ట్ ఆన్సర్ ఏంటి. సో ఈ పేపర్ మొత్తం చూసుకున్న తర్వాత మీరు కౌంట్ చేసుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అన్నది తెలుస్తుంది. అలాగే మీరు రాంగ్ పెట్టినవన్నీ కూడా కౌంట్ చేసుకుని 1/3 అంటే ప్రతి 3 మిస్టేక్లకి 1 మార్క్ అనేది కూడా మైనస్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు కీ బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే మీ మార్క్స్ వస్తాయి. అలాగే మీరు కరెక్ట్ పెట్టినా సరే రాంగ్ కానీ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, అలాంటి క్వశ్చన్స్ అనేవి మీరు 50 రూపీస్ పే చేసి అబ్జెక్షన్ అనేది పెట్టుకోవాలి. సో మీరు అబ్జెక్షన్ అనేది కరెక్ట్గా కనుక పెడితే కనుక ప్రాబ్లం లేదు, ఫీ అనేది రిఫండ్ అవుతుంది కాబట్టి. సో లింక్ అనేది మీకు 12 తర్వాత యాక్టివేట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఆ సమయానికి. ఓకే, సో అప్పుడు సేమ్ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు మీ యొక్క కీని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకి గ్రూప్ డి కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.